మిడిల్ కేస్ ఎక్విటీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో బెటా సిరీస్ ఇంత లేట్ కావడానికి కారణం ఏంటో చెప్తాను. దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడతాయో కూడా చెప్తాను మీకు ఈ వీడియోలో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటా సిరీస్ తీయడానికి ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మామూలుగానే బ్రీడింగ్ అనేది చేయడం అనేది కొంచెం కష్టంతో కూడిన పనే. బెటాస్ అనేవి బెటా బ్రీడింగ్ అనేది చాలా టైం అనేది తీసుకుంటుంది అన్నమాట. మంత్స్, రోజులు కాదు నెలలు పడుతుంది అలాగా. అయినా కూడా ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ప్రజెంట్ మన ఇండియాలో వింటర్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుందన్నమాట. సెల్సియస్ అనేది చాలా బాగా డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడు లేని చలి ఈ సంవత్సరం అయితే ఉంటుందంట మనకి. దానివల్ల వాటర్ అనేది చాలా లో కండిషన్స్లో పడిపోవడం వల్ల బెటాస్ అనేవి బ్రీడ్ అవ్వట్లేదు కోల్డ్ వాటర్లో. నేను ఎంత ట్రై చేసినా సరే అవి బ్రీడ్ అనేది అవ్వట్లేదు అన్నమాట. నేను బ్రీడింగ్ పెడదామని చెప్పి 2 సార్లు పెట్టాను. 2 సార్లు కూడా ఫస్ట్ టైం అయితే మేల్కి అయితే ఒంట్లో బాగాలేదు, దానివల్ల తీసేసి వచ్చింది. సెకండ్ టైం వచ్చేసి 2 కూడా హెల్తీగానే ఉన్నాయి. అయినా సరే టెంపరేచర్స్ అనేవి డ్రాప్ అవడంతో అవి 2 బ్రీడ్ అవ్వకుండా ఒకదాని పక్కన ఒకటి ఫ్రెండ్లీగా ఉండిపోయినాయి అన్నమాట. కింద పొడుగుని పోయినాయి అంతే. అవి ఏం మాత్రం కదలకుండా పొడుగుని పోయినాయి. ఇంకా దాని తర్వాత నేను ఏం చేయలేకపోయానమాట బ్రీడింగ్ అనేది. కాబట్టి బ్రీడింగ్ అనేది కొంచెం కష్టంగా అయితే ఉందా నాకు ఇక్కడ. నేను ఏదో ఒకటి దారి చూసి బ్రీడింగ్ అనేది చేస్తాను. సో ఈ గ్యాప్లో మనం వేరే ఫిషెస్ మీద వీడియోస్ అనేవి చేద్దాం. మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉంటే, అంటే ఎలా టేక్ కేర్ తీసుకోవాలి, ఏ ఫిష్ పెంచుకుంటే మంచిది, బిగినర్గా నాకు ఎలాంటి ఫిష్ మంచిది, లేదా నేను పలానా ఫిష్ నేను ఇది పెంచుతున్నాను బ్రో, నాకు కేరింగ్ తెలియాలి, దాని డిజీజ్ వచ్చింది, ఎలాగా దాన్ని క్యూర్ చేయాలి, ఇలా డౌట్స్ అనేవి మీరు నన్ను అడిగితే కమెంట్ సెక్షన్లో ఇంచక్క కమెంట్ చేయండి. మీకు నచ్చింది చేయండి, హాయ్ చెప్పుకోండి, లేదా ఏదైనా మీ ఇష్టం. కమెంట్లని మీకు ఎలాంటి ఫిషెస్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటే అదైతే కమెంట్ అది చేయండి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో అనేది చేస్తాను. మ్యాక్సిమం నా మొత్తం ఎక్స్పీరియన్స్ బట్టి నేను మొత్తం అనాలిసిస్ చేసి నేనైతే క్లారిటీగా అయితే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం మన ఛానల్, అంటే మనం స్టార్టింగ్లో ఛానల్ చేసేవాళ్ళం చూడండి, కమెంట్లో పెట్టినప్పుడు దాని మీద వీడియో చేసేవాళ్ళం కదా, అలా చేద్దాం. ఈ బెటా సిరీస్ వల్ల మనకి చాలా టైం అనేది పోయింది. సో కాబట్టి మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు స్టార్టింగ్ ఆర్నమెంటల్ ఫిషెస్ అంటే ప్రే ఫిషెస్ గురించి మాట్లాడుకుందాం. ప్రే ఫిషెస్ అంటే పీస్ఫుల్ మైండెడ్గా ఉంటాయి కదా, గప్పీస్, మాలీస్, గోరామీస్, షార్క్స్, ఇలా వగేరా వగేరా, ఇలాగా మంచి పీస్ఫుల్ నేచర్తో ఉంటాయి కదా ఆ ఫిషెస్. 1K సబ్స్క్రైబర్స్ అనేది దాటేసిన తర్వాత నేను ప్రెడేటర్స్ మీద చెప్పడం స్టార్ట్ చేస్తాను. ప్రెడేటర్స్ అంటే ఆస్కస్, సిక్లిడ్స్ మరియు ఫ్లవరాన్స్, అరోవనా, అలిగేటర్ గార్ వంటి ప్రెడేటర్స్ ఫిషెస్ మీద అయితే మనం ఖచ్చితంగానే వీడియోస్ అనేది చేస్తాను. మంచి గ్రిప్ అయితే ఉంది నాకు ప్రెడేటర్స్ మీద. సో అదైతే 1K సబ్స్క్రైబర్స్ దాటేసిన తర్వాత ఆ వీడియోస్ అనేవి ఇంచక్క క్లారిటీగా చెప్తాను. ఏం మాత్రం ఎక్కడ కూడా తప్పిపోకుండా మీకు ఎన్నిసార్లు డౌట్ ఉంటే అన్నిసార్లు ఆ వీడియో అనేది చేస్తూ చెప్తాను. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బెటా బ్రీడింగ్ అనేది తర్వాత అయితే చూద్దాం. దీనికి హీటర్ పెట్టడం కానీ, లేదా టెంపరేచర్స్ అనేవి కంట్రోల్లో వచ్చిన తర్వాత కానీ ఏదో ఒకటి నేను చూసి ట్రై చేస్తాను పెట్టడానికి, అది వేరే విషయం. సో మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉందా కింద కామెంట్ అనేది చేసుకోండి. ఇంకా ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. 700 మెంబర్స్ ఉండి ఒక 100 లైక్స్ కూడా రాకపోతే వీడియోకి, మన వీడియోకి పెద్ద అర్థం ఉండదు. కాబట్టి మీ కొట్టే లైక్ వల్లే నాకు సపోర్ట్ అనేది వస్తుంది. వితౌట్ సపోర్ట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. రేపు మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కొత్త ఫిషెస్ అయితే చూపిస్తాను మీకు. చూపించి వాటి టేక్ కేర్, మళ్ళీ వాటి హిస్టరీ, అవి ఏ టైపు, వాటి కేర్ ఎలాగా, ఫుడ్ ఎలాగా అన్నీ చెప్తాను రేపటి వీడియోలో. సో ఖచ్చితంగా స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. ఈ వీడియోకి లైక్ అనేది చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్ ప్లీజ్ లైక్ చేయండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది.
ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ అక్వాటిక్స్ తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.